ఈసారి కొట్టేస్తాం, ఈసారి గెలిచేస్తాం, 300 దాటేస్తాం, ఐసా పైసా అన్నారు. మా అంత తోపులు లేరు, మా అంత తురుములే లేరు, ఉప్పల్లో కొడితే కొండాపూర్లో పడుతుంది అన్నారు. ఏంటిది బాలు ఎవరు? మన ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఫస్ట్ ప్లేస్లో వస్తామన్నారు. అవును, నిజంగానే వచ్చిర్రు. ఏంది నమ్ముతలేరా? ఇది చూడుండ్రి. చూసిర్రా, ఫస్ట్ అంటే ఫస్ట్ ప్లేస్ లో వచ్చిర్రు. పైనుంచి కాదు, కింది నుంచి ఫస్ట్ వచ్చిర్రు మనోళ్ళు. ఎంత గ్రేటు, ఏం కథ. ఇక దీన్ని బట్టి తెలుస్తలేదా మనోళ్ళ కథ ఎట్లుందో? ఏమంటే ఐపీఎల్ షురూ అయ్యి ఎస్ఆర్హెచ్ ఫస్ట్ మ్యాచ్ గెలిచిందో కాతం ఇక ఒక్కొక్కల స్టేటస్లు సంబరాలు చిన్నగుండేనా. ఎవ్వరు చూడు చేతుల లేకుండానే చేసిర్రు. కొందరైతే పటాకులు వేల్చిర్రు, ఇంకొందరైతే ఎస్ఆర్హెచ్ కోసం మేము కోసుకుంటాం నరుక్కుంటాం అన్నారు. పోయినసారి కాసింతలా మిస్ అయింది గాని ఈసారి ఖచ్చితంగా కప్పు కొట్టుడే అన్నారు. మమ్మల్ని ఆపేటోలే లేరు. మా టీము గ్రౌండ్ లకు దిగితే టెర్రరిస్ట్ల లెక్కనే విధ్వంసం సృష్టిస్తారు అని టెర్రరిస్ట్లతోనే పోల్చిర్రు. ఆఖరికి టెర్రరిస్ట్ల లెక్కనే సొంత టీంనే లేపేసి తీసుకొచ్చి ఏడబెట్టిరో చూసిరుగా. ఓ మా ఓళ్ళు అట్లా ఇట్లా అని ముందు నుంచే కప్పు గెలిచినాక సంబరాలు ఇంత జోరుగా చేయాలి, ఇన్ని పటాకులు వేల్చాలి అనుకుంటా అన్ని తయారు పెట్టుకుని నెత్తిన పెట్టుకుర్రు. కానీ మెచ్చుకుంటూ ఇచ్చుకపోయినట్టే చేసిరుగా మనోళ్ళు. నిన్నటి మ్యాచ్ తోని అడుగు పట్టిర్రు. ఆట షురూ అయినప్పుడు ఫస్ట్ ప్లేస్ ఉన్నోళ్ళు ఇప్పుడు కింద అంచుకు జారిపోయిర్రు. దీంతోని ఎస్ఆర్హెచ్ మీద ఆశలు పెట్టుకున్న ఫ్యాన్స్ ఆశలు ఆవిరైతున్నాయట. కొందరైతే ఎక్కేకి కన్నీలు కూడా పెట్టుకురట. ఇంకొందరు పెద్ద మనసున్నోళ్ళేమో ఓ ఇట్లా బొచ్చడు మ్యాచ్లు ఉన్నాయి, ఇంకా మళ్ళా ముందుకు వస్తాం, మనోళ్ళని తక్కువ అంచనా వేయొద్దు, అన్ని మ్యాచ్లు గెలిచి కప్పు కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు అని గట్టి నమ్మకంతో ఉన్నారు. మరి చూడాలిగా ఫ్యాన్స్ పెట్టుకున్న నమ్మకాన్ని ఎస్ఆర్హెచ్ టీం నిలబెట్టుకుంటదో. అడవి మొత్తం ఆగమై జింకలు దుప్పలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చి గడ్డి గరకం వేసినాయి అని చెప్పుకుంటున్నాం కదా. హాగో ఆ జింకను కుక్కల గుంపు ఎంట వడి కొరికిందట. ఆ ముచ్చటేందో చూడుండ్రి. అన్యం పుణ్యం ఎరగని నోర్లేని జీవుల పరిస్థితి ఎట్లయిందో చూడుండ్రి. కుక్కలు ఎంబటి వాడి కొరికితే ఎంత దాన్లాడిందో పాపం. చూడుండ్రి, తొడలు కాళ్ళు కడుపులని సందు లేకుండా కుక్కలు ఎట్లా కొరికినాయో. యూనివర్సిటీ పిల్లలు కుక్కల దాడి చూసిండ్రు కాబట్టి కుక్కలను తరిమి జింకను బతికిచ్చిండ్రు. లేకపోతే ఊరు కుక్కలు ఎంతగానం కొరికి శీల్చుకొని తినేటియో. ఆపదలున్నదని ఎంబటే ఫారెస్ట్ ఆఫీసర్లకు యూనివర్సిటీలో పనిచేసే సెక్యూరిటీకి ఫోన్ చేయంగానే వచ్చిగో గిట్లా జీప్లు వేసుకొని దావఖానకు తీసుకొని పోయినరు. జింక అనేది ప్రాణాపాయ స్థితిలో ఉంది. యూనివర్సిటీ టీం కూడా దీన్ని రెస్క్యూ చేస్తున్నారు. జస్ట్ బికాస్ ఆఫ్ బుల్డోజింగ్ ద ఫారెస్ట్. 400 ఎకరాలు ఏదైతే బుల్డోజ్ చేశారో దాని కారణంగానే జింక అనేది ప్రాణాపాయ స్థితిలో ఉన్నది. అంతగానం కష్టపడి దాన్ని కుక్కల నుంచి కాపాడినా దావఖానకు పోయే వరకు పానమిడిచిందట. మరి మీ మేడం ఇక్కడ వచ్చి చూసారా? మీ మేడం నీళ్ళు ఉన్నారు, మీరే చూసారు. ఆ జింక ఇక్కడికి వచ్చినప్పుడు దానికి ప్రాణం ఉండేదా? దానికి ప్రాణం లేకుండా పెద్ద పెద్ద దెబ్బలు ఏమన్నా జేసీబీలు ఇట్లాంటి తగిన మంచిగా ఉంది. కుక్క కరిచినట్టు పేరుకు ప్లస్ కింద టెస్టికల్స్ ఇన్నరా దావఖానకు వచ్చే వరకే చచ్చిపోయి ఉన్నదట. ఎట్లయిందో చూడుండ్రి జింకల పరిస్థితి. హాయిగా అడవిలో తిరిగే జింకలు కుక్క కాట్లకు పానాలిడ్చేటట్టు అయింది. దీని ఒక్కదాని పరిస్థితే ఇట్లుంటే కడమవిటి బతుకు ఎట్లున్నదో ఏమో. అడవి ఆగమాయే, గడ్డి గరక లేకపాయే. బయటికి వచ్చి ఆకు అలమో తిందామంటే అడుగడుక్కు కుక్కల గుంపు ఉంటుండే. వాటికి గనుక నోరుంటే ఈ సర్కార్ను పొట్టు పొట్టు తిడుతుండే కావచ్చు. మా బతుకును ఆగం చేసినోళ్ళు బాగుపడరని శాపనార్థాలు పెడతాయి కావచ్చు. ఇప్పటికైనా సర్కారు ఆ కడమ జింకలకు ఏం కాకుండా రక్షించే ఉపాయం చేస్తే మంచిది. లేకుంటే వాటికి తిండి దొరకక బయటికి వస్తే కుక్కల దాడితోని అన్ని చచ్చిపోయే ఛాన్స్ ఉంటదని అంటుర్రు వన్యప్రాణుల బాగు కోరే పబ్లిక్.